జగదేక వీరుడు అతిలోక సుందరి ఇది సినిమా కాదండి. మాకు తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచంలో జగదేక వీరుడికి ముందర జగదేక వీరుడికి తర్వాత అనే విధంగా సినిమా పందాన్ని తెలుగు సినిమా రూపుని మార్చిన సినిమా ఏదైనా ఉందంటే అది జగదేక వీరుడు అతిలోక సుందరి. మేము చాలా చిన్న పిల్లలప్పుడు కనీసం ఒక 5-6 సంవత్సరాలు కూడా లేని వయసులో మాకు ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళా ఇటువంటి సినిమా 35 సంవత్సరాల తర్వాత 8 కోట్ల రూపాయలు ఆ ప్రింట్ని తీసుకొని తర్వాత వాళ్ళని 3D చేసి వాటిని ఇప్పటి తగ్గట్టుగా ఆ స్క్రీన్ ప్రమోషన్ చూపించేదానికి సినిమా అంటే ప్యాషన్ గల నిర్మాత అయిన అశ్విని దత్ గారు ఈ సినిమాని తీసుకొని 8 కోట్లతో దీన్ని అంతా చేసి మొత్తం ఆల్ ఓవర్ స్టేట్గా మే 9వ తారీఖున 35 సంవత్సరాల క్రితం 1990లో మే 9వ తారీఖున అయితే రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ప్రపంచం సృష్టించిందో అదే తెలుగు సినిమా అదే చిరంజీవి గారి సినిమా జగదేవుడి అతిలోక సుందరిని మళ్ళీ అదే మే 9వ తారీఖున రిలీజ్ చేయడం. ఈసారి కూడా ఆనాటి వసూళ్ళని తగ్గకుండా తీసిపోకుండా ఆనాటి జగదేక వీరుడు అతిలోక సుందరి 1990లో ఎంత వసూలు చేసిందో ఆ రోజు చిత్రం వసూలు చేసిన వాటిల్లో మనం ఈరోజు స్థాయిలో చూసుకుంటే బాహుబలి 1 బాహుబలి 2ని మించిన స్థాయిలో ఉన్న సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1990 దశకంలో. కానీ నేడు కూడా 20 కోట్ల పైచిలకు షేర్ సాధించి 35 సంవత్సరాల తర్వాత 3.5 దశాబ్దం తర్వాత కూడా తెలుగు సినిమా సత్తాని చూపిస్తున్న మా మెగాస్టార్ చిరంజీవి గారు నిత్య యవ్వనులు. అదేవిధంగా అటువంటి వ్యక్తి 20 కోట్ల షేర్ వసూలు చేసే దిశగా ఈరోజు సినిమా పోతుండడం నిజంగా ఒక మెగా అభిమానిగా పుట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సినిమా స్క్రీన్ ప్రైన్ చూస్తుంటే చిన్న పిల్లలు కానీ అదేవిధంగా వాళ్ళందరూ ఈరోజు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఇంకా మొన్న షూటింగ్ జరుపుకొని కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేసి తీసుకొని వచ్చి రిలీజ్ చేసిన సినిమాలాగా ఈ సినిమా ఉండడం వచ్చిన ప్రేక్షకులు కూడా రిలీజ్ సినిమాకి ఏ విధంగా కేరింతలు కొట్టారో ఆ విధంగానే కేరింతలు కొట్టి చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిన్న నేడు రేపు తెలుగు సినిమాకి ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఆయన కానీ ఆయన తీసిన ఇటువంటి సినిమాలు కానీ మళ్ళా రాదని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ కూడా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరిని మరొకసారి వీక్షించి ఆనాటి ఫీల్ని మళ్ళా 3.5 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈరోజు కూడా కలుపుకోవాలని చెప్పి తీసుకుంటూ తెలియజేసుకుంటూ జై హింద్. టీవీలో థియేటర్లోనే 5 టైమ్స్ చూశాను నేను అప్పట్లో. అప్పుడు వెంకటరమణలో అప్పుడు పెద్ద సైక్లోన్ మనకి దానిలో వెళ్ళాం మేము ఫస్ట్ ఈ సినిమాకి. అప్పుడే 5 టైమ్స్ చూశాను. ఇప్పుడు మళ్ళీ చాలా ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలని. అప్పుడు మామూలుగా ఉండే మనకు డిజిటల్ లేదు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఓకేనా? అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి ఈ సినిమా ఎదురు చూస్తున్నాం థియేటర్లో చూడాలని. మా చిన్ననాటి తనంలో ఒక కుటుంబ సమేతంగా చూడడం కూడా ఒక ఇదిగా ఉంది, మాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా ఇది నేను 10th క్లాస్ చదివేటప్పుడు మే 9th 10th క్లాస్ నేను 90లో 10th క్లాస్ చదువుతున్నానండి. 10th క్లాస్ చదివిన తర్వాత నాకు సమ్మర్ రిజల్ట్ వచ్చాయి. ఆ 10th క్లాస్ రిజల్ట్ వచ్చాక నేను పాస్ అయినట్టుగా నాకు తెలిసింది. తర్వాత వెంటనే అప్పుడే మంచి వర్షం పడుతుంది. అప్పుడు ఆ వర్షంలో కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి మొదటి షోకి మేము కావాలి, నాది సొంతూరు, కావలి స్వగ్రామంలో లతా థియేటర్లో వెళ్ళేసి ఆ సినిమాని చూసి ఆ రోజు ఎంజాయ్ చేశాను. ఆ రోజు 10th క్లాస్ పాస్ అయినటువంటి ఆ సంతోషంలో అక్కడ కావల్లో లతా థియేటర్లో సినిమాకి వెళ్ళేసి కాగితాలన్నీ కూడా చింపి విసిరేసి ఆ విధంగా మా ఫ్రెండ్స్తో కలిసి ఆ సినిమాని నేను ఎంజాయ్ చేశాను. సినిమా కూడా స్టార్టింగ్లో పెద్ద ఏదో కలెక్షన్ లేవన్నారు, తర్వాత పెద్ద బిగ్ హిట్ అయింది ఆ సినిమా. తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాని ఇదిగో మా ఓడితో నా కొడుకుతో కలిసి ఇక్కడ ఎంజీ మాల్కి వచ్చి చూడడం నాకు చాలా సపరేట్గా థ్రిల్లింగ్గా ఉంది. చాలా థ్యాంక్స్. వదిలేసమాట అందరికీ నమస్కారాలండి. 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిలీజ్కి మా బాస్ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్లో చూస్తానని చాలా ఆనందంతో వచ్చాను. నేను అప్పుడు అర్చనా హాల్లో చూశాను. నాకు అప్పుడు ఒక 12-13 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూడాలనే ఆతృతతో మళ్ళీ వస్తున్నాను. ఆ వింటేజ్ యాక్టర్స్ని చాలామంది దాంట్లో అమరులయ్యారు. కన్నడ ప్రభాకర్ లేరు, అమరీష్ పూరి గారు లేరు, గొప్ప వాళ్ళు లేరు. మెయిన్గా మన అందాల దేవత శ్రీదేవి గారు కూడా లేరు. కానీ
మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్లో చూస్తే నేను ఈ భావోద్వేగాలకి మళ్ళీ ఉండగలను లేదు, నా మాటలో ఆనందం తట్టుకోలేకున్నాను. కొత్త సినిమాకి మళ్ళీ రిలీజ్ అయినంత ఆనందంతో వచ్చాను నేను. ఈ వైజయంతి మూవీస్ వాళ్ళకి మళ్ళీ ఎతికి ప్రింట్ ఎక్కడుందో తీసుకొచ్చిన దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. ఇట్లాంటివి మీరు పాత సినిమాలన్నీ ఎక్కడ వదలకుండా మాకు మళ్ళీ మీ కలెక్షన్స్ అందించాలని కోరుకుంటూ జై మెగాస్టార్. ఈరోజు మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు అయినటువంటి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కావడం మా మెగా అభిమానులకు అందరికీ ఈరోజు ఒక పెద్ద పండగ లాంటి వాతావరణం. ఈరోజు ఈ సినిమాని అప్పట్లో మేము థియేటర్లో చూడలేకపోయినా మా తరం వాళ్ళు ఇప్పుడు మళ్ళా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సెంటర్లో కూడా రిలీజ్ అయ్యి సినిమా అందరూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో అందరూ ప్రతి ఒక్కరు మళ్ళా ఈ సినిమా చూస్తున్నారు. ఈ సినిమా ఉన్న రోజులు ప్రతి ఒక్క అందరూ కూడా కలిసి వచ్చి ఫ్యామిలీలతో కుటుంబాలతో ప్రతి ఒక్కరూ చూడాలని తెలుపుకుంటాం. జై చిరంజీవి. హాయ్ వ్యూవర్స్, ఇన్నో 30 ఇయర్స్ ముందు తీసిన మూవీ అయిన జగదేవి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నేటి కాలానికి 4K రెవల్యూషన్లో మళ్ళీ మన కోసం విడుదల చేసిన చాలా కృతజ్ఞతలు. నాకైతే అల్టిమేట్ ఎవర్ గ్రీన్ మూవీ ఇది. దాదాపు ఒక 50 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ చూసుంటాను నెట్లో. కానీ ఒక థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జగదేకవీరుడు మా మెగాస్టార్ సినిమా నాకు 6 ఇయర్స్. మా అమ్మ నాన్న తీసుకుపోతే చిన్న సినిమా హాల్కి పోయాను టెంట్లో. 35 ఇయర్స్ తర్వాత ఈరోజు ఎంజీ మాల్కి వస్తున్నాను. ఇదే మా నెల్లూరులో నేను చూసి నాకు తెలిసి కొత్త హాల్లో. ఇప్పుడు ఇదే హాల్ ఎంజీ మాల్ 4Kలో చూస్తున్నాను. నాకు ఎంత ఆనందం ఉంది, అంత ఆనందం ఉంది. ఓకే, జై మెగాస్టార్. 35 సంవత్సరాల తర్వాత జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్కి వచ్చాము. మా చిన్ననాటి తరంలో సంవత్సరం అప్పుడు మా అమ్మ ఒళ్ళో సినిమా చూశానని మా అమ్మగారు చెప్పారు. అదే సినిమాని నేను ఈరోజు 30 సంవత్సరాల తెర మీద చూస్తున్నాను. అది 2Dలో. ఎన్నో సంవత్సరాల తర్వాత టీవీలో అయితే కొన్ని వందల సార్లు చూసాం చిరంజీవి గారిని. మళ్ళీ తెరపైన అది పాత సినిమా, రికార్డులు బ్రేక్ చేసిన సినిమాని మళ్ళీ తెరపైన చూడాలని చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడా స్టార్ట్ అవుద్దా అని మా యువత అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన అభిమానులు ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి రాగా జగదేకవీరుడు అతిలోక సుందరి మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తుంది. దానికన్నా మరి 3-4 రెట్లు రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్తున్నాం. ఈరోజు 1990 మే 9వ తేదీ మెగాస్టార్ చిరంజీవి గారు, అందాల తార శ్రీదేవి గారు నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అదొక బ్లాక్ బస్టర్గా మాకు మంచి అనుభూతులు మాకు మిగిలిచ్చింది. అదే సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు రిలీజ్ అయ్యేసి మళ్ళీ మేము పాత రోజుల్లోకి వెళ్ళి ఆ సినిమాని అనుభూతుల్ని పంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశించి సినిమాకి మళ్ళీ చూడడానికి ఈరోజు వచ్చాము. సో అది ఆ ఆనందాన్ని మేము మాటల్లో చెప్పలేము. సో దాన్ని చూస్తేనే దాన్ని చూడాలని మేము చాలా ఆతృతగా ఉన్నాం కాబట్టి వచ్చి సినిమా చూద్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు కూడా అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, 8 ఇయర్స్ నాకు. అప్పుడు కూడా నేను ఫస్ట్ రోజే వెళ్ళాను. మార్నింగ్ షోకే మా బ్రదర్ నన్ను తీసుకెళ్ళాడు, చూపించాడు సినిమాని. సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూడా బాగా వర్షాలు పడుతున్నాయి అప్పుడు. సో ఆ ఫస్ట్ రోజు కూడా మేము వెళ్ళి సినిమాని చూసాము. అప్పుడు నాకు పెద్దగా వయసు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చూద్దామని వచ్చాము. అప్పుడు అర్చనా థియేటర్కి వెళ్ళాము. అప్పుడు అర్చనా థియేటర్లో రిలీజ్ అయింది, 100 రోజుల సినిమా ఆడింది. సో మాకు ఈ రోజు కూడా ఆ సినిమా మాకు మంచి అనుభూతిని ఇప్పిస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా మేము చిరంజీవి ఫ్యాన్స్ అండి. జగదేకవీరుడు అతిలోక సుందరి గురించి ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిన ఇదేం లేదు. కాకపోతే మేము మా చిన్నతనంలో చూసిన ఇది థియేటర్ ఫీల్ తెలియదు మాకు. అందుకని మరోసారి దాన్ని ఎంజాయ్ చేయాలని వస్తున్నాము. ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇలాంటివి వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. అందరు చూసి ఎంజాయ్ చేయండి జగదేకవీరుడు అతిలోక సుందరి. మా చైల్డ్హుడ్లో చూసిన మూవీ అండి. టీవీలో చూసాం, అప్పట్లో థియేటర్లో చూసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఈ సినిమాని మా బాబుతో చూడడం కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంది. థ్యాంక్ యూ. చిరంజీవి అంటే నాకు ఇష్టం, అందుకే మూవీ చూడడానికి వచ్చాను.
జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇంతకుముందు టీవీలో చూసేవాళ్ళు చూడలే. బాగా ఇష్టం అన్న వాల్తేరు వీరయ్య ఫ్యాన్. మా చైల్డ్హుడ్లో చూసిన మూవీ అండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నానని సంతోషంతో, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దామని సంతోషంతో మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. సో చాలా సంతోషంగా ఉంది, చూడాలని యాంగ్జైటీగా వచ్చాము. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఓకే. హాయ్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నాను సినిమా థియేటర్లో ఈ మూవీ. 30 years అయ్యింది, ఇప్పుడే చూస్తున్నాను. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఓకే. ఈరోజు రిలీజ్ స్టార్ట్ చేయమంటారా? నమస్తే నెల్లూరు. ఈరోజు రిలీజ్ అవుతున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అవుతుంది. సో చిరంజీవి ఫ్యాన్స్ కింద, ఆయన అభిమానుల కింద ఆ సినిమా చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. సో ఇలాగే చిరంజీవి సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. చిరంజీవి ఫ్యాన్ కింద ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మనం అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. 35 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ ఆ సినిమా రిలీజ్ అయింది. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే నేను ఇంటర్వ్యూలో చూశాను, వాళ్ళు చాలా దానికి ఆ రీల్ అంతా కూడా పాడైపోయినా కూడా దాన్ని మొత్తం మళ్ళీ సెట్ చేసి దాన్ని మళ్ళీ క్లియర్గా అంతా సెట్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫ్యాన్స్కి ఆ సినిమాని మళ్ళీ చూపించాలని వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దానికన్నా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ మాకు ఉంది చూడడానికి. సో ఖచ్చితంగా ఈ సినిమాని మేము మళ్ళీ ఆదరించి ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.